నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. కవిత రాసిన లేఖ చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. దానిపై చాలా వెర్షన్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అందరూ స్పందించారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఎపిసోడ్లో అంటే ఇంకా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఆ లేఖకి సంబంధించి కానీ, ఆ లేఖలో ఉన్న సబ్జెక్ట్ కానీ, అసలు జరిగింది ఏమిటి, ఎవరు లీక్ చేశారో, ఇలాంటివన్నీ చూసాం. ఈ నేపథ్యంలో కవిత మరో షర్మిలగా మారబోతోందా? ఏం జరగబోతోంది తెలంగాణ పాలిటిక్స్లో? ఎవడికి ఉపయోగం సార్ వాళ్ళ వల్ల? వాళ్ళు ఏం చేయగలరు అనుకుని ఎరగబడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆవిడకి ఒరిజినల్గా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి బీజేపీ మీద మనం ప్రతీకారాలు తీర్చుకోవాలన్న కాన్సెప్ట్లో ఉంది ఆవిడ. ఎగనిస్ట్ బీజేపీ అని స్టేట్ పాలిటిక్స్లో షర్మిల కూడా అదే పిచ్చి పని చేస్తుంది కదా. అక్కడ అదే రూలింగ్ గవర్నమెంట్ అక్కడ తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం మీద యుద్ధం కాకుండా జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తే ఏం లాభం? అలాగే ఇక్కడ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో యుద్ధం చేయాలి. వాట్ ఆర్ దే కనెక్టెడ్ విత్ బీజేపీ? వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తే లాభం ఏంటంటారు? ఈవిడ ఎంతసేపు బీజేపీని ఒక మాట అనలేదు, బీజేపీ గురించి అనలేదంటే వై ద హెల్? అసలు బీజేపీ పార్టీని అనవలసిన అవసరం వచ్చింది. వాళ్ళు ఏ రూలింగ్లో లేరు. వాళ్ళతో ఏముంది? ఇక్కడ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతోనూ 4 ఎంపీలతోనూ వీళ్ళకేం ప్రత్యక్ష యుద్ధం ఉంది? వాళ్ళకి ఇది కాదు కదా. చేత బేసిక్ లాజిక్కే లేకుండా ఆవిడ నన్ను బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి లెక్కర్ స్కామ్లో మీరు తండ్రిగా ఒక నా అన్నగా మా బావగా మీరందరూ తిరగబడిపోయి బీజేపీ మీద యుద్ధం చేయండి అంటే ఏమన్నా అర్థం ఉందా? మరి అలా అంటారేంటి? బాధ ఉండదా? ఇంట్లో వాళ్ళం, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళం, కన్న కూతురని కూడా చూడకుండా కన్న కూతురికి సంబంధించి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు నువ్వు ప్రశ్నించవా అని అడగడంలో తప్పేమిటి? అంటే ఆవిడ అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో సంఘీభావాలు ప్రకటించి జైలుకి 10 సార్లు వెళ్ళి వచ్చిన కేటీఆర్ వీళ్ళందరినీ మర్చిపోతే ఎవరేటి చేస్తారు? వీళ్ళు కూడా వెళ్ళారు. కేసీఆర్ గారు కూడా వెళ్ళి జైలు పడుకోలేరు కదా ఆవిడ కోసం సంఘీభావం అని. అసలు లాజిక్ లేకుండా ఇర్రెలవెంట్గా మాట్లాడుతుంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక లాజిక్తో జస్టిఫై చేద్దాం అన్నప్పుడు నిజంగా నేను ఒక మచ్చుకు ఒక ఉత్తరం రాశాను. కోర్ట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి నాన్న, అది లీక్ అవుతుంది చూడండి అని ముందే చెప్పి చేసి ఉంటే ఇప్పుడు అది కూడా నడుస్తుంది కదా. అంటే ఇది కావాలని వీళ్ళందరూ కలిపి లీక్ చేయించిన లెటరే కాదండి. తనకు బూమరంగ్ అవగానే ఇంకో విధమైన బ్లేమ్ వేద్దాం అంటే ఎట్లా? లెటర్ రాసింది లీక్ అయింది. లీక్ అయిన దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి స్కిన్ సేవింగ్ కాన్సెప్ట్లో ఇది చూసా నీ దగ్గర ఉన్న వాళ్ళే లీక్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? దానివల్ల నీ ఇండివిజువల్ ఎబిలిటీ, క్యాపబిలిటీ సరి మాడిది అదే నేను అవి క్వశ్చన్ చేయబడతాయి. సరే, కేసీఆర్ గారి వ్యక్తిత్వం కానీ, కేసీఆర్ గారి పరిపాలన కానీ, కేసీఆర్ గారి యొక్క మొత్తం అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలు, ఆయన అనుయాయులు, ఆయన కార్యకర్తలు, ఆయన మినిస్ట్రీలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ మనోభావాలు, వీళ్ళందరూ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు? మన మొత్తం ఉడికింది లేదో ఏళ్ళు పట్టుకొని చేతులు పట్టుకుని అందరూ ఈత కొట్టక్కర్లేదు సార్. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది. ఆయన ఇంత బతికేలా ఫామ్ హౌస్లో పడే ఎందుకు ఏడుస్తున్నాడు? అదే మీకు అర్థం అవ్వాల్సిన విషయం. వీళ్ళు జుట్ల పంచాయతీ ఎలాగుందన్నది అక్కడే అర్థమైపోతుంది. అదే అంటున్నాను, నువ్వు సొంత కుటుంబంలోనే నువ్వేం చేయలేకపోతున్నావు, చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు వెనకడికి చెప్తూ ఉంటారు, ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత అని. అది కేసీఆర్. తెలంగాణ ఈ దెబ్బతో బయటపడింది అంటారు. ఈ దెబ్బ ఆబ్వియస్లీ సార్, మనం ఎప్పుడైనా సరే ఉన్నదన్నట్టు చెప్పడమే, మొమ్మట లేకుండా చెప్పాలి. ఈ జుట్లు పంచాయతీతో ఎవరికి సొల్యూషన్స్ ఉండవు. ఇప్పుడు ఎవరికైనా కొడుకు వారసుడు అనుకుంటాడు ఎవడైనా తండ్రి. నేనున్నాను ఎక్కినే నాగార్జునలో లేస్తే ఎవరేడు చేస్తాడు? ఇప్పుడు వారసత్వం అనేది పంచాయతీ కాదు కదా. ఇప్పుడు అలగిరే మెటమెట్లు ఆడిపోయాడు అక్కడ. తమిళ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నింటికి కూడా. స్టాలిన్ హెస్ ప్రూవెన్. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే ఉన్నాడు, అక్కడ రాజ్ ఠాకరే ఉన్నాడు. ఏమైంది? ఎవరు నిలబడ్డారు అన్నది చూడండి. మనం ఆవేశం అనర్థదాయకం, మన పని ఏంటో మనం చేసుకోకుండా పోనీ ఏమైనా కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా, హరీష్ రావు లాగా ట్రాక్ రికార్డు ఉందా? కన్సాక్యూటివ్గా గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యం. ఉట్టుకు ఎగరలేము, స్వర్గానికి ఎగరేది. మొన్న ఎంపీ చేతులారా ఎంత కొంత ఏంటండి? వీళ్ళు అనవసరంగా క్యారెక్టర్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఆరాటరీ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బాగా మాడగలదు అమ్మాయి, మంచి అనర్గళంగా స్పీచ్లు ఇవ్వగలదు. ఇవి పట్టుకుని మొత్తం రాజకీయాలు శాసించేస్తూ ఉంటాయి. షర్మిలతో పోలిస్తే మరి ఎట్లా అలా? అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, స్థాయి తగ్గించుకుని పిచ్చి పనులు చేస్తే ఏమవుతుంది? కంపారిజన్లో షర్మిలతోనే పోల్చుకోవాల్సి వస్తుంది. అలగిరితోనూ రాజ్ ఠాకరే. సరే, చాలా విశ్లేషణ చెప్పారు మీరు, నేను కాదంటలేదు. ఇప్పుడు ఒక సరికొత్త పవర్ సెంటర్ ఏమన్నా పుట్టడం కానీ, సరికొత్త పార్టీ బయటకు రావడం కానీ, వెనకాల ఎవరో ఒకరు ఒక అభయహస్తం ఇస్తూ ఒకటి అలాంటిది ఏమైనా చూడొచ్చా తెలంగాణలో? సార్ నేను ఒకటి చెప్తా. మీరేమో మంచి షాండ్లేర్ నేను ఇక్కడ నుంచి స్పెయిన్ నుంచి తెప్పించాను, నెక్స్ట్ చూడండి ఇల్లంతా లైటింగ్లు ఎలా పెట్టాను అని చెప్తారు.
సార్ అయితే స్విచ్ చేయండి సార్ అంటే కరెంట్ లేదు సార్ అన్నాడు. ఇంకా లాభం ఉంది. అలా మీరు ఈ చాంగ్లర్స్ పెట్టాను, లైట్లు పెట్టాను అంటే ఎవరికి ఉపయోగం సార్? ఒరిజినల్ పవర్ అన్నది కేసీఆర్ గారి దగ్గర ఉంది. ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ ఇస్ కాంపిటెంట్. కేటీఆర్ కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు కూడా కాదు, కేటీఆర్ కూడా కదా, ఎవరు కాదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారితోనే పవర్. ఆయనే పవర్ సెంటర్ అనండి, జనరేటర్ అనండి, ఇన్వర్టర్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఆయనతోనే ఏదైనా అవుతుంది. వీళ్ళతో అంతా ఓన్లీ చిచోరా రాజకీయాలు చేయడానికి తప్ప దేనికి పనికిరారు. టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు? ఒక పొలిటికల్ పాత్ క్రియేట్ అవుతుంది, ఇంకా లాంగ్ వే ఉంది. ఇది ఎప్పుడు నెక్స్ట్ అధికారంకి వచ్చిన తర్వాత ఏదో నాకు డిప్యూటీ సీఎం కావాలి, లేకపోతే అన్నతో ఈక్వల్ స్టేటస్, నేను ఎమ్మెల్యేగా గెలిచాను, లేదంటే ఎంపీగా వెళ్ళినప్పుడు నాకు పార్లమెంటు ఇన్ఛార్జ్ ఇవ్వండి, అలా ఇప్పుడు కేసీఆర్ అడ్డాడు కాబట్టి ఇప్పుడు నేనే, ఇలాంటివి ఏవో చెప్పడానికి ఏమో మాటలు ఉంటాయి. అవి కాకుండా మొదటే అంటే తెర వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా అలాంటివి ఏమైనా? మీకు ఈ సిండ్రోమ్లో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మీకు వెనకాల ఉండి ఎవడైనా నడిపిస్తున్నాడు అంటేనే నువ్వు ఎంత జడ్డి మాలోక అనుకో ప్రజలకు తెలియాలి. ఫస్ట్ నువ్వు మాలోకం అయితేనే నిన్ను ఎవడో నడిపిస్తాడు. పాలిటిక్స్లో నిన్ను ఎవడో నడిపిస్తున్నాడంటే నువ్వు ఎందుకు పనికిరాని అర్థం. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్, నాకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నాకు దిక్కు లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు సీన్ లో. ఆబ్వియస్లీ సార్, నీకు ఒక ఎట్లా రిలేట్ చేశారు సార్ చెప్పండి. సింపుల్ చెప్తా సార్, ఒక ప్రాంతీయ పార్టీ, నేను నా శాశ్వత కేపాలే ఎవరితో పొత్తుకెళ్ళకుండా నేను అధికారంలోకి వస్తానని పోరాడుతున్నాను పట్టుకుని, నువ్వు లేకపోతే నేను లేననుకుని చంద్రబాబు వెనకాల వెళ్తే ఒక అడుగు ముందుగా సిద్ధం కూడా ఆపించాను, యుద్ధం కూడా ఆపించాను, ఏ చెప్తుంటాడు కేపాల్ కానీ పట్టించుకుంటే టైం వేస్ట్. కానీ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ఏటికి ఎదురెదాలి, అప్పుడే పొలసవుతుంది సార్. తెలంగాణ జాగృతి అని అది ఇది జనాల్లోకి వెళ్ళి ఎమ్మెల్సీగా చేసి తెలంగాణ జాగృతి అంటే తెల్లారి కోడి 4 గంటలకు నేను నిద్ర లేపుతున్నాను అందరంటే, లేకపోతే ఇంక ప్రపంచం అయిపోద్ది అన్నట్టే ఉంటుంది. అప్పుడున్న సిచ్యువేషన్స్లో తెలంగాణ జాగృతి అన్నది మన కల్చర్కి, మన ప్రభావానికి తీవ్రంగా అవరోధం క్రియేట్ చేస్తున్న ఆంధ్ర కల్చర్తో విభేదిస్తున్నాం కాబట్టి తెలంగాణ జాగృతితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా సక్సెస్. ఇప్పుడేం జాగృతి అండి? మేము జాగృతికి మాకు రాష్ట్రం వచ్చింది, మా జాగృతి మేము చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కవిత వెనకాల అసలు ఏం కేడర్ కానీ ఎవరు లేరు. ఉంటారు, ఎందుకు చిల్లరగాళ్ళు అందరూ ఉండి ఎవరికి ఉపయోగం? దమ్మిడి పనికొచ్చినాడు, మొన్న ఆవిడ వచ్చింది ఇలా పిడికిలు బిగిస్తుంది మా సైడ్ బ్రహ్మాండంగా, ఎవడో వచ్చినాడు బీరొచ్చాడు పనికొచ్చినాడు ఎవడని చూపించినాడు. సో అంటే పక్క ఒక ఎగ్జాంపుల్ అయితే దీనికి సూట్ అవుతుందేమో ఇప్పుడు జరుగుతున్న సినారియోకి. టీ కప్లో తుఫానా లాస్ట్కి ఆవిడ తేల్చేసింది కదా. ఎందుకంటే ఆవిడది ఎప్పుడైతే ఆవిడకే బూమరంగ్ అయిందో చూసావా, ఉత్తరాలు కూడా బయట లీక్ చేసేస్తారు. నాన్న ఎందుకు ఈ కాలబేరం? ముందే ఆడవాలి కదా పౌరుషాలు అన్నీ ఉంటే. సో ఇప్పుడు ఈ డైలీ సీరియల్ చూస్తుంటారు మీరు, ఆ పనికి మాలది ఇంట్లో మా ముసలి ప్రాణిపాటి లేక చూస్తుంటారు. అది బెడ్రూమ్లోనే ఉంటారు, అమ్మ పక్కనే ఉంటుంది, అది చచ్చినా చెప్పుకోరు. దానికి ఒక 500 ఎపిసోడ్లు. అలా వీడు కూతురు అయ్యండి ఫామ్ హౌస్కి వెళ్ళి నాన్న ఇది పరిస్థితి అని చెప్తే కాదంటాడా? చంపేతాడు ఆయన. దానికి ఉత్తరం ఎందుకు ఈ వెట్లాచారి సినిమాకు? అక్కడే బొరలేదని అర్థం అవట్లేదు మీకు. అయితే ఉత్తరం రావడం అన్నది మాత్రం, రాయడం అన్నది మాత్రం నిజమే. దేనికి రాయాలి సార్? ఇప్పుడు నాన్నగారు యాక్సెస్ లేదు, కేసీఆర్ గారిని కళ్ళట్లు ఇవ్వట్లేదు, నీ జట్టు పీస్ అన్నాడు అని అది చెప్పన్నాడు. పోనీ ఎందుకు రాయడం? వెళ్ళి మాట్లాడేస్తే ఏ తండ్రి నా కూతురు కాదంటాడు సార్? ఒక్కరితో కూతురు 10 మంది కుచేల సంతానంలాగా, లేదా వాళ్ళ నాన్నగారులాగా 5, 9 మంది చిల్లర ఆయనకి లేరు కదా. 10 మంది ఉన్నాయి, ఎమోషన్ కదా. వాళ్ళ నాన్నగారులాగా 10 మంది పిల్లలు ఆయనకి లేరు. ఈయనకి కేసీఆర్ ఒక్కరితే లాడ్లీ, ఆవిడే కవితమ్మ, నెత్తి మీద దేవత. ఏం బొచ్చగించిన ఉదంతాలు లేవా? నాన్న మీద ఎలిగిన ఉదంతాలు లేవా? తిరిగి మళ్ళీ నాన్న బొచ్చగించిన ఉదంతాలు లేవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎన్ని మాడమంటే నా దగ్గర ఇంకో నా నోరు ఇప్పించకండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. కానీ వాస్తవానికి చెప్తున్నా, ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ అండి. ఇప్పుడు ఈ కేసీఆర్ లాంటి మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్. నువ్వు మనశ్శాంతి ఇంట్లో వాళ్ళే కరువు చేస్తుంటే ఏడ చేస్తాడండి? రాజకీయం జీవితాంతం పోరాటాలు చేసుకున్నాడు, జీవితాంతం అధికారం తెచ్చుకుని ప్రజలకు పందెరం పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు కూడా తలకాయ నొప్పులు భరించుకుంటూ కూర్చోాలంటే దేనికి రాజకీయాలు? అంటే తనని జైలుకు పంపించినందుకు ఖచ్చితంగా ఆవేశంతో కోపంతో ఊగిపోతున్నట్టున్నారు. ఎవరి మీద ఊగిపోలే? నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ బీజేపీలో నిజామాబాద్ లో నిలబడి ధర్మపురి అరవింద్ని ఓడించి నేను పార్లమెంట్ లో గలవిపిస్తాను ఈ లెక్కర కేసు మీద వెళ్తే అప్పుడు అమ్మమ్మ కేసీఆర్ కూతురు. ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందంటారా? ఛాన్స్ తీసుకోవడమే రాజకీయంలో. మీరు పవన్ కళ్యాణ్ నేను సరెండర్ అయిపోతాను, మీరే డాడీ మీరే చూసుకోండి అని ఆ నాన్నగారికి సరెండర్ అయినట్టు వీళ్ళ నాన్నగారికి సరెండర్ అయితే కుదరదు. సో అంటే తెలంగాణ రాజకీయాల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో చిన్న ప్రకంపన కూడా సృష్టించలేదు ఈ లెటర్. టైం వేస్ట్. అంటే తెలంగాణలో మరో షర్మిల అంతేనా? కాలగర్భంలో కలిపి బాటమ్ లైన్ షర్మిలతో కూడా టైం వేస్ట్ పోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.